హలో హాయ్ వెల్కమ్ టు సుమాస్ లిటిల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు సండే అంటే నాన్ వెజ్ డే. మా ఇంట్లో అయితే సండే అంటే నాన్ వెజ్ డే. అసలు హాలిడే అంటేనే నాన్ వెజ్ డే. మా ఇంట్లో ఏ హాలిడే ఉన్నా కూడా ఆ రోజు నాన్ వెజ్కి పక్కా ఉండాల్సిందే. సో ఈరోజు మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటి? మా ఇంట్లో అయితే గ్రీన్ చికెన్ అనమాట అండి. నేను గ్రీన్ చికెన్ రెసిపీ యాడ్ చేస్తున్నాను, చూడండి. చూసి నేను ఇంకేమైనా మిస్టేక్ చేస్తుంటే నాకు చెప్పండి. ఇంకా ఇందులో ఏమేమి యాడ్ చేస్తే బాగుంటుందో కూడా నాకు కమెంట్ చేయండి. ఓకే, చూసేయండి గ్రీన్ చికెన్ రెసిపీ. కడాయిలో ఆయిల్ వేసుకోండి. నాన్ వెజ్ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టుద్ది. అందులో ఇంకా మసాలాలు వేయండి. లవంగాలు, స్టార్ పువ్వు, మిరియాలు, పెద్ద ఇలాచి, దాల్చిని, బిర్యానీ పువ్వు అండ్ సాజీరా, చిన్న ఇలాచి, బిర్యానీ ఆకు వేసి ఆయిల్ కొంచెం వేడయ్యాక ఆయిల్లో వేసి కాసేపు ఫ్రై చేయండి. ఆయిల్ చాలా వేడిగా ఉండొద్దండి, ఉంటే అది లవంగాలు అనేది పేలుతాయి. లవంగాలు, మిరియాలు అనేది పేలి ఫేస్ పైన పడే ఛాన్స్ ఉంటుంది. సో ఆయిల్ నార్మల్ హీట్ అయి ఉన్నప్పుడే వేసేయండి. సో అవి కొంచెం ఫ్రై అయ్యాక ఆ స్మెల్ అనేది అందులో ఆయిల్లో కలిసిపోయాక తర్వాత ఆనియన్స్ దీనికి చాలా ఎక్కువ ఏం పట్టండి. మామూలుగా అయితే చికెన్కి ఆనియన్స్ చాలా ఎక్కువ వేస్తాం, కానీ ఈ గ్రీన్ చికెన్కి అవసరం లేదు, కొంచెం చాలు. ఆ గ్రేవీ అంతా మనకి ఆ పుదీనా ఆ పేస్ట్తో వస్తుంది కాబట్టి. సో నేను ఇంతమందికి బటర్ వేయడం మర్చిపోయాను యాక్చువల్గా ఆయిల్లో. సో ఇప్పుడు వేసినా పర్లేదు, ఏం కదా, అది కరిగిపోతుంది. సైడ్కి వేసేయండి, అందులోనే కరిగిపోతుంది. ఆయిల్ కొంచెం ఇప్పుడు ఆయిల్ హీట్గానే ఉంటుంది కాబట్టి ఇంకా ఆనియన్స్ తొందరగానే మగ్గిపోతాయి. ఆనియన్స్ తొందరగా మగ్గాలంటే అందులో కొంచెం పసుపు యాడ్ చేయండి. ఉప్పు ఇప్పుడు అవసరం లేదండి. ఉప్పు ఇప్పుడే వేస్తే ముక్కకి ఉప్పు పడుతుంది చికెన్కి అని చెప్పి చికెన్లో నాన్ వెజ్లో నేను ఉప్పు స్టార్టింగ్లో వేయను. సో పసుపు వేసాక తర్వాత కాస్త ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక అందులోనే అల్లం ఉంటుంది కదా, అల్లం పేస్ట్ వేయండి. అల్లం పేస్ట్ యాక్చువల్గా హోమ్ మేడ్ అయితే ఇంకా నాన్ వెజ్కి బాగుంటుంది. అప్పటికప్పుడు చేసుకున్నా బాగుంటుంది. కాకపోతే నాకు అంత టైం ఉండదు కాబట్టి నేను ఇంట్లో చేసిందే నేను స్టోర్ చేసి పెట్టుకుంటాను. అందులోనే పసుపు, ఆయిల్, నిమ్మరసం అన్నీ కలిపి నేను అల్లం పేస్ట్ చేసి పెట్టుకుంటాను ఎప్పుడు. అది కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యాక మొత్తం అల్లం స్మెల్ అనేది పోయాక చికెన్ యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు చికెన్ కడిగి ఫ్రెష్గా ఒక 2-3 టైమ్స్ కడిగి చికెన్ ఎలా తెలుస్తుందంటే చికెన్ నీట్గా అయిందని చెప్పి ఆ రెడ్ కలర్ వాటర్ అన్నీ వెళ్ళి వైట్ కలర్ వాటర్ వస్తాయి కదా, అంతవరకు వాష్ చేయండి. వాష్ చేసాక ఈ అల్లం పేస్ట్ అనేది కొంచెం అల్లం స్మెల్ అంతా పోయాక అప్పుడు చికెన్ యాడ్ చేయండి. కొంచెం ఆనియన్స్ కూడా అప్పటి వరకు కొంచెం లైట్ బ్రౌన్ వస్తుంది. ఆనియన్స్ చాలా స్మూత్గా వేగితేనే అప్పుడే కొంచెం గ్రేవీ అనేది మెత్తగా ఉంటుంది, లేదంటే ఆనియన్ తగులుతూ ఉంటుంది. తర్వాత చికెన్ వేసాక కలపండి. అల్యూమినియంలో చేయకూడదు, కాకపోతే నాకు ఎందుకో అండి చికెన్ ఈ అల్యూమినియం దాంట్లో చేస్తేనే టేస్ట్ అనిపిస్తుంది. ఇంకా వేరే ఏ కడాయి వాడినా నాకు చికెన్ అంత టేస్టీగా ఉండదు. ఎంత ఏదున్నా ఇందులో ఈ అల్యూమినియం ఓన్లీ చికెన్ కోసమే పెడతాను నేను, ఇంకా వేరే ఏమీ చేయను. అందులో అప్డేట్ అవ్వాలి స్టీల్కి, కానీ ఇది మాత్రం నేను మార్చలేనేమో ఎప్పటికీ కూడా. టేస్ట్ అనేది ఇందులోనే బాగా వస్తుంది. అండ్ ఇది కొంచెం కాసేపు మగ్గాలండి. కొంచెం మగ్గాక ఇంకా పక్కన మనము గ్రీన్ చికెన్కి కావాల్సిన పేస్ట్ రెడీ చేసుకుందాం. మిర్చి, పుదీనా అండ్ కొత్తిమీర. మిర్చి అంటే అవి నార్మల్ ఉన్నాయండి, చాలా స్పైస్ ఏం లేవు. ఇక్కడ మిర్చి చాలా స్పైస్ ఉండదు మన సైడ్ లాగా, కాబట్టి అన్ని మిర్చి వేస్తున్నాను. అండ్ మేము స్పైసీ కొంచెం ఎక్కువే తింటాం అనమాట. సో ఫస్ట్ పుదీనా, కొత్తిమీర, లాస్ట్లో మిర్చి వేయండి. ఎందుకంటే కిందికి మనం పెట్టినప్పుడు మిర్చి ఫస్ట్ వస్తుంది కాబట్టి అది మంచిగా పేస్ట్ అవుతుంది. లేదంటే మనం లాస్ట్లో మిర్చి వేయడం వల్ల పుదీనా అదంతా పేస్ట్ అయిపోయి ఆ వాటర్ వచ్చేసి మిర్చి అనేది మంచిగా పేస్ట్ అవ్వదు. సో పెరుగు కూడా యాడ్ చేయండి కొంచెము. కావాలంటే ఇందులో క్యాష్యూస్ కూడా యాడ్ చేయొచ్చు. నా దగ్గర లేవు, నేను చూసుకోలేదు, ఇంట్లో అయిపోయాయి. సో నేను ఇలా కూడా చేస్తున్నా. కొంచెం క్యాష్యూ ఉంటే క్యాష్యూ కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది టేస్ట్. అండ్ కొంతమంది ఇందులోనే అల్లం వెల్లుల్లి కూడా వేసి చేస్తారు, కానీ నాకు ఆయిల్లో ఫ్రై అయితేనే మంచిగా అనిపిస్తుంది. జింజర్ గార్లిక్ అనేది దాని స్మెల్ అనేది రాకుండా ఉంటుందని అనిపిస్తుంది. సో ఇది పేస్ట్ రెడీ చేసుకున్నాక అప్పట్లో చికెన్ కూడా కొంచెం మగ్గిపోయింది కాబట్టి అందులో వేసేయండి ఆ పేస్ట్, ఇప్పుడు రుబ్బుకున్న పేస్ట్ అనేది. వాటర్ తర్వాత మొత్తం ఇంకిపోతుంది కాబట్టి పర్లేదు. సో ఇలా కలుపుకున్నాక కాసేపు ఇప్పుడు ఆ పేస్ట్ అంతా అందులో వేసేసి కలపండి. ఆ జార్లో అనేది వాటర్ పోయడం అనేది ఇంకా అందరికీ అది అలవాటు, అలా చేయకుండా ఉండలేము. మెయిన్లీ ఇలా వంట చేసే వాళ్ళకైతే అది ఆ జార్ని అలా వదిలే బుద్ధి కాదు. అందులో కొంచెమైనా సరే వాటర్ పోసి దాన్ని కడిగిన వాటర్ పోయాల్సిందే ఖచ్చితంగా. నేను అలానే చేస్తా, ఏది చేసినా కూడా కొంచెం అందులో వాటర్ వేసి కడిగి మళ్ళీ పోస్తున్నాను. కొంచెంగా పోయండి, ఎందుకంటే చికెన్లో ఆల్రెడీ వాటర్ వస్తుంది, ఆయన పెరుగు వేసాం కాబట్టి వాటర్ అనేది ఎక్కువ అయితే మళ్ళీ గ్రేవీ వాటరీ అవుతుంది కాబట్టి కొంచెం లైట్గా వాటర్ పోసి ఇప్పుడు ఇంకా సాల్ట్
ధనియాల పొడి ఉంటుంది కదా, ధనియాల పొడి కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే పెట్టండి. ఎందుకంటే చాలా వాటర్ ఉంటుంది కాబట్టి, ఇప్పుడు పెరుగులోంచి కూడా వాటర్ వస్తుంది, చికెన్లోంచి కూడా వాటర్ వస్తుంది కాబట్టి. సో హై ఫ్లేమ్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లోనే ఉంచి వదిలేసేయండి. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ కలుపుకొని మీడియం ఫ్లేమ్ పెట్టి ఇంకా క్యాప్ ఓపెన్ చేసి పెట్టేయండి. ఎందుకంటే గ్రేవీలో వాటర్ అనేది వెళ్ళిపోతుంది. లేదంటే క్యాప్ పెట్టి ఉంచితే అలాగే వాటర్ అలాగే ఉంటుంది, గ్రేవీ అనేది థిక్ అవ్వదు. సో కాసేపు క్యాప్ పెట్టేసి ఇప్పుడు హై ఫ్లేమ్లో 10 మినిట్స్ వదిలేసేయండి. 10 మినిట్స్ కాదు, ఒక 7 to 8 మినిట్స్ వదిలేయండి. చూస్తూ ఉండండి మధ్య మధ్యలో స్మెల్ అది మాడిపోతుందా లేదా అని చెప్పేసి. వాటర్ ఉంది కాబట్టి మ్యాక్సిమం మాడవదు, కానీ చెప్పలేం, చూసుకుంటూ ఉండాలి అంటాను. సో నేను మిర్చి కూడా యాడ్ చేసా పైనుంచి. ఇలా లాస్ట్లో వేస్తేనే మిర్చి బాగుంటుందండి టేస్ట్ తినేటప్పుడు కూడా. సో అది కొంచెం ఇంకా థిక్ అయిపోయింది, ఇంతకుముందుకి ఇప్పటికి వాటర్ అనేది వెళ్ళింది. సో ఇప్పుడు కొంచెం చికెన్ ఉడికిందా లేదా చూసుకొని, చికెన్ ఉడికినట్టు అని అనిపిస్తే మనకి ఉడికినాకనే క్యాప్ పక్కన పెట్టండి. లేదంటే ఫస్టే క్యాప్ పక్కన పెడితే వాటర్ అంతా వెళ్ళిపోయి చికెన్ ఉడకడానికి అనేది వాటర్ ఉండదు అప్పుడు. సో క్యాప్ పెట్టి ఆయిల్ అంతా ఇలా పైనకి వచ్చేసాక ఇంకా క్యాప్ తీసేయండి. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ డన్. కాకపోతే గ్రేవీ మనకు కొంచెం థిక్ ఉండాలి, మాకు ఇంత వాటరీ ఉంటే ఇష్టం ఉండదు. నాకైనా మా హస్బెండ్కైనా కొంచెం థిక్గానే ఉంటే ఇష్టం. సో క్యాప్ తీసేసి కాసేపు అలాగే హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ వదిలేయండి. వదిలేయడం వల్ల అది మంచిగా థిక్ దగ్గరికి అవుతుంది. అండ్ మరీ దగ్గరికి అయినాక ఉంచకండి, ఎందుకంటే చల్లారినాక ఇంకా కూడా థిక్ అవుతుంది. సో కొంచెం నార్మల్గా ఉన్నప్పుడే ఇంకా చికెన్ ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకా క్యాప్ తీసేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పెట్టేయండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇప్పుడు, ఎందుకంటే హై ఫ్లేమ్లో అండ్ క్యాప్ కూడా తీయం కాబట్టి స్టీమ్ అనేది ఉండదు కాబట్టి అది కింద మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. చూడండి మంచిగా పైనకంతా ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది అంటే ఇంకా అది కుక్ అయిపోయింది. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఆఫ్ చేయండి, ఎందుకంటే తర్వాత మళ్ళీ ఇంకా థిక్ అయిపోతుంది గ్రేవీ అనేది చల్లగా అయినప్పుడు. ఇలా ఉంటే సరిపోతుంది, బాగుంటుంది. చపాతీ, పూరి, జీరా రైస్కి బాగుంటుంది. ప్లెయిన్ రైస్కి అంత బాగోదు. జీరా రైస్ కానీ బగారా కానీ చపాతీ, పూరి వీటికి చాలా బాగుంటుంది, నాన్కి కూడా బాగుంటుంది. సో అందుకే నేను ఈరోజు జీరా రైసే చేశాను. సో అయిపోయిందంటే ఇంతే, ఇంకా ఆఫ్ చేసేసుకొని పక్కకు పెట్టేయడమే. ఇందులో ఇంకా సపరేట్గా కొత్తిమీర వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ పేస్ట్ అది చేసాం కాబట్టి మళ్ళీ ఫ్లేవర్ టూ మచ్ అయిపోతుంది. సో ఇలా సింపుల్గా చేసుకుంటే అయిపోతుంది. నేనైతే ఇంతే చేస్తానండి సింపుల్గా. నేను ఏదైనా కూడా ఏ బిర్యానీలో కూడా నేను ఎక్కువ మసాలా యూస్ చేయను. చికెన్ బిర్యానీ ఏదైనా నేను మినిమంగా యూజ్ చేస్తాను మసాలాలు. కొంతమంది గరం మసాలా వాడతాడని, నేను గరం మసాలా వాడాను, అట్లా రాగానే వేసేస్తాను. ఇంకా చూడండి ఇప్పుడు కొంచెం థిక్ అయిపోయింది గ్రేవీ అనేది ఇంతకుముందుకి ఇప్పటికి. ఇలా ఉంటే బాగుంటుంది తినడానికి, చపాతీకైనా దేనికైనా రైస్కైనా కూడా. సో మాకు ఇలా ఇష్టం, ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది. సో కుక్ అయిపోయింది. ఎమ్మి ఉంది కదా చూస్తూ ఉంటేనే. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే అండి, ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. బాగుంది, చాలా బాగుంది. నేను చేశానని కాదు, బాగుంది టేస్ట్. మా టేస్ట్ తగ్గట్టుగా బాగుంది. ఎక్కువ స్పైసీ ఏం లేదు, నార్మల్గా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.